తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన నారా లోకేష్ బాబుకు మద్దతుగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు టీడీపీ శ్రేణులు భారీ మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ కెకే చౌదరి ప్రారంభించారు. విజయ కళ్యాణ మండపం నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, మాజీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథరాయుడు, టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్, టీడీపీ నాయకులు మాచినేని విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం ధ్వజస్తంభం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి అభిమానాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో మంత్రి లోకేష్ మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని నేతలు ఆకాంక్షించారు. ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా బీసీఆర్ గారు చెప్పినట్టు పాదయాత్ర చేయడం, పాదయాత్రలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేయడం, ప్రజలు ఆయనకి అంటే తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడం, ఆ వాగ్దానాలని నిర్వహించేటటువంటి అవకాశం కూడా ప్రజలు కల్పించారు. ఆ పద్ధతిలోనే ఆయన ప్రయాణిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో దేశ విదేశాల్లో ఎక్కువ పెట్టుబడులు తెచ్చి ఆయన ప్రయత్నం, ఆయన వంతు ఆయన చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర అప్పుడు కానీ తర్వాత కానీ చంద్రబాబులో ఉన్నటువంటి పట్టుదల తన కుమారుడు కూడా ఉందన్న సంకల్పంతో వారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం కూడా చాలా సంతోషకరం. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు నియామకం జరగడం మనకందరికీ చాలా గర్వకారణం. పనిచేసే వాళ్ళకే పనిచేసే అధ్యక్ష పని వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన మనసులో మాటలని చెప్పారు. ఒక్కొక్కటే ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. ఇక ఈ పెద్ద బాధ్యతను తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ బాధ్యతలు ఆయన మీద పెరుగుతాయి, సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. తెలుగుదేశం పార్టీని నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రోజు నియమించిన రోజే ఈ రోజు పనిచేసిన సామాన్య కార్యకర్తకి, ఒక మండలంలో ఒక కార్యకర్తకి, క్లస్టర్ గా ఒక కార్యకర్తని జాతీయ స్థాయిలో పొలిట్ బ్యూరోలో కూర్చోబెట్టిన ఘనత ఈ రోజు నారా లోకేష్ గారికి చెందుతుంది. అదేవిధంగా అలాంటి ఒక గొప్ప కార్యకర్తల సంక్షేమం కోసం, అదేవిధంగా పేద బడుగు వర్గాల కోసం పనిచేసే మనస్తత్వం ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు మనవడిగా ఆయనలోని మొండితనం, ముక్షుడితనం కలిగిన నాయకుడు, అదేవిధంగా తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిలోని దూరదృష్టి, అదేవిధంగా విజన్ కలిగిన నాయకుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి 3వ తరంలో దొరకడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ రోజు ప్రెసిడెంట్ గా మా యువ నాయకులు లోకేష్ గారు రేపు ప్రమాణ స్వీకారం చేయించున్న సందర్భంగా రైల్వే కోడూరులో నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చి ఈ బైక్ ర్యాలీని, అదేవిధంగా ఈ యొక్క కొబ్బరికాయల కొట్టి ఆయనకి మద్దతు తెలిపే కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ తెలుగుదేశం పార్టీ పేదల బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసింది. అన్న ఎన్టీఆర్ గారి నుంచి అభివృద్ధి, సంక్షేమం అంటూ తెలుగుదేశం పార్టీ అధినాయకులు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇప్పటికే ప్రజల మనసులు చొరగొన్నారు. అదేవిధంగా ఇక రాబోయే రోజుల్లో మన యువ నాయకులు మనలందరినీ సంతోషపెట్టే విధంగా, ముఖ్యంగా పేద ప్రజలని, అదేవిధంగా యువకుల్ని ఉత్తేజపరిచే విధంగా ఆయన పరిపాలన ఉండబోతుందని, ఈ పార్టీని ఆయన వెన్నంటి ఆయన నమ్ముకున్న కార్యకర్తలు కూడా సరైన న్యాయం చేస్తూ ముందుకెళ్తాడని, ఈ రోజు అంతటి శక్తినివ్వాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.